వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి గతంలో జైన మతం మీద కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మరికొన్ని గతంలో ఉన్నటువంటి పీవైక్యూస్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటారంటే 27వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అనేకాంతవాదం అనేకాంతవాదం అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన ప్రధాన సిద్ధాంతము మరియు తత్వశాస్త్రం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు కూడా మన జైన మతానికి సంబంధించిన. ఇక్కడ ఓకే, సాద్వాద సిద్ధాంతము అదేవిధంగా మనకు వచ్చరికి అనేకాంతవాదం, ఇవి రెండు కూడా ఏ మతానికి సంబంధించిన మనకు జైన మతానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాలు లేదా సిద్ధాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ ఈ అనేకాంతవాదము దేని గురించి మనకు చర్చిస్తుందంటే ఇది వస్తువుల బహుళ స్వభావాన్ని తెలిపే జైన సిద్ధాంతం. మనకు అనేకాంతవాదం అనేది ఏ సిద్ధాంతం అంటే మనకు జైన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వస్తువుల బహుళ స్వభావాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 28వ క్వశ్చన్ ఏమంటారంటే ఈ క్రింది వాటిలో ఏ మతము ప్రపంచం యొక్క చివరి వినాశనం అనే భావనను నమ్మదు అంటాడు. చాలా ఇంపార్టెంట్. అంటే మనం బాగా గమనిస్తే ఈ క్రింద ఉన్నటువంటి ఏ మతము ప్రపంచం యొక్క చివరి వినాశనం అనే భావనను నమ్మదు అంటే మనకు జైన మతాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ జైన మత విశ్వవ్యాప్త సిద్ధాంతం ప్రకారము ఈ విశ్వానికి ప్రారంభము మరియు ముగింపు ఉండదు అంటుంది. ముగింపు ఉండదు, అదేవిధంగా ప్రారంభం ఉండదు. అంటే మనకి ఇక్కడ జైన మతం ఏం చెప్తుందంటే మనకు ఈ విశ్వానికి ఎటువంటి ప్రారంభం ఉండదు, అదేవిధంగా ముగింపు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా ఏ మతం అంటే మనకు జైన మతం వచ్చరికి ప్రపంచం యొక్క చివరి వినాశనం అనే భావన నమ్మదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ దాన్ని గమనిస్తే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ జైన మతం యొక్క సారాంశం ఏమిటి అంటాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే జైన మతం యొక్క సారాంశం ఏంటి, మనకు అహింసను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరిని కూడా మనకు హింసించకూడదు అని చెప్పినటువంటి సిద్ధాంతమే అని చెప్పినటువంటి సిద్ధాంతం దేనికి సంబంధించిన మనకు జైన మతానికి సంబంధించి అహింస అంటే బాగా ఎవరికి చిన్న జీవి కూడా హింస చేయరనమాట. ఎవరు మనకు జైన మతస్థులను గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనించడానికి యపానియా అన్నది ఏ మతానికి సంబంధించిన శాఖ అంటే మనకు జైన మతంలో ఒక శాఖగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఈ క్రింది వాటిలో జైన మతానికి సంబంధించి తొలి పవిత్ర గ్రంథం ఏమిటి అంటాడు. ఇక్కడ బాగా గమనిస్తే క్రింది వాటిలో జైన మతానికి సంబంధించిన తొలి పవిత్ర గ్రంథం ఏది అంటాడు. ఏది మనకు చతుర్దశ పూర్వాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే మహావీరుని యొక్క మనకు బోధనలు మొట్టమొదటిసారిగా దేంట్లో ఇచ్చారు మనకు పూర్వాలలో ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఎన్ని ఉంటాయి మనకు 14 పూర్వాలు ఉంటాయి. కాబట్టి అంటే మనకు జైన మతానికి సంబంధించిన తొలి పవిత్ర గ్రంథం ఏంటి మనకు చతుర్దశ పూర్వాలను మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటిని ఎలా చేశారు మనకు 12 అంగాలుగా క్రోడీకరించబడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తొలి జైన సాహిత్యము ఏ భాషలో సంకలనం చేయబడింది అంటే ఇక్కడ ఏమడుతున్నారు, తొలి జైన సాహిత్యము ఏ భాషలో సంకలనం చేయబడింది మనం చెప్పుకున్నాం. ఏది మనకు అర్థమాగాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ అర్థమాగాది సరికి మనకు ప్రాకృతం యొక్క ఉపభాషగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాకృతం యొక్క ఉపభాష మనకు అర్థమాగాదిలో జైన సాహిత్యము మొట్టమొదటి సంకలనం చేశారు. ఎందుకంటే మనకు ఇది స్థానిక ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రజలకు ఈజీగా ఏమవుతుంది, అర్థమవుతుంది. కాబట్టి మనకు తొలి జైన సాహిత్యము మనకు అర్థమాగాది భాషలో రాసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏమంటే మనకు పార్శ్వనాథునితో సంబంధం ఉన్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు 33వ క్వశ్చన్ గమనిస్తే పార్శ్వనాథుడితో సంబంధం ఉన్నందున ఈ క్రింది వాటిలో ఏది తీర్థయాత్ర స్థలముగా పిలువబడుతుందంటే మనకు ఇక్కడ సమ్మద్దు శిఖర్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఈ సమ్మద్దు శిఖర్ అనేది ఎక్కడ మనకు జార్ఖండ్ లో ఉంది. ఎక్కడ మనకు జార్ఖండ్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ సమ్మద్దు శిఖర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఒకసారి పార్శ్వనాథుడు అంటే మనకు 23వ జైన తీర్థంకుడు మనకు పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు ఎక్కడ నిర్యాణం చెందారంటే మనకు జార్ఖండ్ లో ఉన్నటువంటి సమ్మద్దు శిఖర్ అనే కొండపైన. ఈ కొండపైన ఇతను మరణించడం జరిగింది లేదా నిర్యాణం కావడం జరిగింది. కాబట్టి దీన్ని వచ్చరికి మనకు ఒక ప్రముఖ జైన తీర్థయాత్రిగా ప్రస్తుతం పరిగణించబడుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సమ్మద్దు శిఖరికి సంబంధం ఉన్నటువంటి జైన తీర్థంకుడు ఎవరంటే మనకు పార్శ్వనాథుడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది తొలి జైన సాహిత్యంలో భాగం కాదు అంటే ఏది మనకు తేరీ గతని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే మనకు ఇక్కడ బౌద్ధ పవిత్ర గ్రంథమైనటువంటి సుత్తపీఠలో ఒక భాగమే ఏంటి మనకు తేరీ గతని గుర్తుపెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఏంటి మనకు జైన సాహిత్యం ఏంటి మనకు అకరంగ సూత్ర నెక్స్ట్ సరికి సూత్రకృతంగా, అదేవిధంగా మనకు బృహత్ కల్ప సూత్ర, ఇవన్నీ కూడా మనకు జైన సాహిత్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, జైన మత మొదటి విభజన సమయంలో శ్వేతాంబర మత మొదటి స్థాపకుడు ఎవరు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మనం గతంలో బిట్లు డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెప్పడం జరిగింది. ఎవరు మనకు స్థూలభద్రుడు అంటే మనకి ఇక్కడ శ్వేతాంబర శాఖ అంటే మనకి ఇక్కడ 2 శాఖలు ఉంటాయి. అంటే మనకు శ్వేతాంబర శాఖ, అదేవిధంగా మనకి దిగంబర శాఖ. ఈ దిగంబర శాఖ మనం స్థాపించిన మనకు దిగంబర శాఖ స్థాపించిన వ్యక్తి మనకు భద్రబాహు. అంటే మనకు సింపుల్ గా చెప్పాలంటే మనకు వద్దవారుని మహారుని కఠినంగా అవలంబిస్తారనమాట. వద్దమానుడు మహారుని యొక్క కఠినంగా అనుసరణ మనం ఏమంటే దిగంబరులు అంటాం. అలాగే కొన్ని మార్పులు చేసి వారిని అనుసరించేవారిని మనం ఏమంటే శ్వేతంబరులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్వేతంబరులు సరికి ఎవరి చేత స్థాపించబడిందంటే మనకు ఈ శ్వేతంబర శాఖ
సో ఒక స్థూలభద్రుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థూలభద్రుడు మనకి ఏం చేశారు 12 అంగాలను రచించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భద్రబాహు సరికి మనకి ఏంటంటే కల్పసూత్ర అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ కల్పసూత్రం మనకి 24 మంది యొక్క తీర్థంకులను తెలియజేస్తుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి. సో మహావీరుని యొక్క ప్రథమ శిష్యుడు ఎవరు? ఇది మనకు అతను చెప్పుకోవడం జరిగింది. సో మహావీరుని యొక్క ప్రథమ శిష్యుడు ఎవరంటే మనకు సో జామాలిని గుర్తుపెట్టుకోవాలి. జామాలి ఎవరు మనకు? సో మహావీరుని యొక్క కుమార్తె ఎవరు మనకు? అన్నోజ లేదా ప్రియదర్శి. సో ఈ ప్రియదర్శి యొక్క భర్త ఎవరైనా మనకు జామాలిని గుర్తుపెట్టుకోవాలి. ఈ జామాలి వచ్చరికి ఎవరంటే మనకు సో మహావీరుని యొక్క ప్రథమ శిష్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే సో ఇక్కడ శ్వేతాంబర ఆగమాన్ని ఏ జైన పరిషత్తులో కూర్పు చేయడం జరిగింది? అక్కడ మనకు సో పాటలీపుత్రం అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో పాటలీపుత్రంలో సో మనకు ఒకసారికి మొట్టమొదట జైన పరిషత్ అనేది జరిగింది. అయితే ఈ జైన పరిషత్తులోనే సో మనకు ఒకసారికి మనకు జైన మతం 2 శాఖలు విభజించడం జరిగింది. ఒకటి మనకు శ్వేతంబరులు, రెండేది మనకు దిగంబరులు. సో దిగంబరులను గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్వేతంబరులు సరికి ఎక్కడ మనకు పాటలీపుత్రంలో సో కూర్పు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా మనకు ఈ 2 శాఖలుగా ఎక్కడ విడిపోయాయి అంటే మనకు సో మొదటి జైన పరిషత్ జరిగినటువంటి పాటలీపుత్రం వద్ద విడిపోయినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తున్నట్టుగా సో ప్రాచీన జైన మతానికి సంబంధించి చూడండి. సో ప్రాచీన జైన మతానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అంటాడు. కొన్ని ప్రకటనలు ఇచ్చి సో అది ఏది సరైన అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి ప్రకటన గమనిద్దాం. సో ఇక్కడ మొదటి ప్రకటన ఏమంటున్నారంటే చూడండి ఇక్కడ. సో మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో జైన మతం స్థూలభద్రుని సో నాయకత్వం విస్తరించినది. ఇది రాంగండి. సో మనకు దక్షిణ భారతదేశంలో అక్కడ మనకు కర్ణాటకలోనే శ్రావణ బెలగొలలో జైన మతం ఎవరి యొక్క నాయకత్వం మనకు విస్తరించిందంటే మనకు సో భద్రబాహు కాబట్టి ఇది రాంగు. సో నెక్స్ట్ చూస్తే సో పాటలీపుత్రంలో జరిగినటువంటి జైన పరిషత్ తర్వాత భద్రబాహు నాయకత్వంలో కొనసాగినటువంటి జైనులను శ్వేతంబులని పిలిచేవారు. ఇది రాంగండి. సో మనం ఇప్పుడు చెప్పిన శ్వేతంబులు ఎవరు? మనకు స్థూలభద్రుడు. సో మనకు ఇక్కడ మనకు భద్రబాహు మనకి ఎవరు? దిగంబరులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగు. నెక్స్ట్ జైన మతము క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో కళింగ రాజు కారవేరుడు ఆదరణ పొందింది. ఇది కూడా కరెక్టే. ఇది రాంగు. ఇది కూడా రాంగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ దాన్ని గమనిస్తే ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి జైన మతము సో ప్రారంభంలో జైనులు బౌద్ధ మతానికి భిన్నంగా విగ్రహాన్ని పూజించారు. ఇది రాంగు. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ మనకు కేవలం ఒకటి గుర్తుపెట్టాలి. మనకు ఇక్కడ జైన మతము క్రీస్తుపురం 1వ శతాబ్దంలో కళింగరాజు కాలం యొక్క ఆదరణ పొందింది గుర్తుపెట్టుకో. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జైన మతం అంటే ఇద్దరు గుర్తు వస్తారు. ఎవరు? మనకు సంప్రతి. ఈ సంప్రతి ఎవరు? మనకు అశోకుని యొక్క మనవడు. అదేవిధంగా మనకు సరికి ఈ కళింగ సో మహామేఘవాహన రాజైనటువంటి ఈ కళింగ రాజు అయినటువంటి కారవేరుడు కూడా మనకు ఏ మతాన్ని బాగా ఆదరించడం మనకు జైన మతం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లో మనకు 3వ స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్. సో మిగతావన్నీ రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి. 39వ క్వశ్చన్ చూద్దాం. చూడండి సమాధి మరణము. చూడండి సమాధి మరణము అన్నది ఏ తత్వ సిద్ధాంతానికి సంబంధించింది అంటే మనకి ఏదో మనకు సో జైన తత్వ శాస్త్రం. అంటే మనకు సమాధి మరణం అంటే దాన్ని మనం ఏంటంటే సల్లేఖన వ్రతాన్ని గురించి మనకు ఏ తత్వ సిద్ధాంతానికి సంబంధించినది? సల్లేఖన వ్రతము జైన తత్వ శాస్త్రం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏంటి ఈ జైన మతం ఉన్నటువంటి సల్లేఖన వ్రతము అంటే ఆహార పానీయాలను పూర్తిగా సో విసర్జించి ధ్యానంలో ప్రాణాలు కోల్పోవడము. కోల్పోవడాన్ని మనం ఏమంటామంటే సల్లేఖన వ్రతము అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సల్లేఖన వ్రతాన్ని చేసినటువంటి ప్రముఖ రాజు మనకు సో మౌర్య చక్రవర్తి అయినటువంటి మొదటి చంద్రగుప్తుడు సరికి మనకు ఈ సల్లేఖన వ్రతాన్ని సో పాటించి మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఆజీవిక శాఖ. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆజీవిక శాఖ వ్యవస్థాపకులు ఎవరు మనకంటే సో మనకు సరికి వర్ధమాన మహావీరుడు యొక్క ఫ్రెండ్ ఎవరు? మనకు సో మక్కాలి గోశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి. సో ప్రతి దాని విధి నిర్ణయిస్తుంది. సో మానవుడు అసమర్థుడు అని చెప్పినటువంటి సిద్ధాంతం సో ఏంటి? మనకు సో అజీవికులను గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో ప్రతి సో అంటే మనకు సమాజంలో విశ్వంలో జరిగేదంతా కూడా ఎవరు నిర్ణయిస్తారంటే మనకు విధి నిర్ణయిస్తుంది. సో మానవుడు అసమర్థుడు అని తెలిపినటువంటి వారు ఎవరు? మనకు సో అజీవికులను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే విధి స్వభావాన్ని కట్టుబడి ఉండే మతం ఏదైతే మనం ఏది మనకు సో అజీవికులను గుర్తుపెట్టుకోవాలి. ఈ అజీవిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు మనకు సో మక్కాలి గోశాలుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో బారాబార్ గుహాలను తమ ఆశ్రమంగా ఉపయోగించుకున్న వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మొట్టమొదటి గుహలు అన్నమాట. ఇది ఎక్కడ మనకు బీహార్లో ఉంటాయి. సో బీహార్లో ఉన్నటువంటి శ్రీ బారాబార్ గుహలలో తమ ఆశ్రమంగా ఉపయోగించుకున్న వారు ఎవరంటే మనకు అజీవికులను గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? సో వీరికి సో ఇవి ఆశ్రమం ఇచ్చారంటే మనకు అశోకుడు, మౌర్య సామ్రాజ్య అశోకుడు, అతని మనవడైనటువంటి దశరథుడు. దశరథుని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గమనిస్తుంటే ఇక్కడ సో బారాబార్ పర్వత గుహలకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాస్తవం కానిదేది అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ మనకు సో బారాబార్ పర్వతాలలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి? 4 గుహలు ఉన్నాయి. ఇది కరెక్టే. సో నెక్స్ట్ గమనిస్తే నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 గుహల గోడలపై అశోకుని శాసనాలు కనిపిస్తాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సరికి ఈ గుహలు సజీవులకు అంకితం చేసిన విషయాన్ని ఈ శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సరికి ఈ శాసనాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందినవి. ఇది కరెక్ట్. ఇది రాంగ్ అండి. మనకు 6వ శతాబ్దం కాదు, సో 3వ శతాబ్దం చెందినవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అంటే మనకు సరికానటువంటి అంశం ఏంటి? మనకు 4వదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. సో ఉత్తరప్రదేశ్లోనే సో బౌద్ధ మరియు జైనులకు ప్రముఖ తీర్థ యాత్ర స్థలం ఏది అంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ఏ ప్రాంతము బౌద్ధులకు అదేవిధంగా జైనులకు ప్రముఖ స్థలం అంటే మనకు కౌసాంబి గుర్తుపెట్టుకోవాలి. మనము సో బౌద్ధ మతాన్ని చదివినప్పుడు సో మనకు గౌతమ బుద్ధుడు సో కౌసంబిని అనేక సార్లు మనకు సందర్శించినట్లుగా మనం చదువుకున్నాము. అదేవిధంగా మనం గమనిస్తే ఈ కౌసంబి అంటే మనకు వత్స రాజ్యం యొక్క రాజధాని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు కౌసంబి గమనిస్తే సో మనకు మొత్తం ఎంతమంది తీర్థంకులు? 24 మంది తీర్థంకులు ఉంటే సో మనకు 6వ తీర్థంకుడు అయినటువంటి ఎవరు? మనకు సో
ప్రభు ఎక్కడ జన్మించాడు మనకు ఈ కౌశాంబిలో జన్మించాడు కాబట్టి ఈ కౌశాంబి అనేది బౌద్ధులకు అదేవిధంగా మనకు సో జైనులకు ప్రముఖ తీర్థయాత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు అంటున్నాడు. చూడండి ఇక్కడ బాగా గమనిస్తే సో ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు అంటున్నాడు. ఇక్కడ బాగా గమనిస్తే శ్రావణ బెలగలలోనే గోమటేశ్వర విగ్రహం జైనుల చివరి తీర్థంకుడిది అంటుంది. ఇది రాంగండి. సో మనకు చివరి తీర్థంకుడు ఎవరు మనకు వర్ధమాన మహావీరుడు. సో మనకి ఇక్కడ ఈ శ్రావణ బెలగల గోమటేశ్వర విగ్రహం ఎవరిదంటే సో మనకు మొదటి తీర్థంకుడైనటువంటి వృషభనాథుడి కుమారుడైనటువంటి బాహుబలిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ గమనించండి భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ మఠం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నది. ఇది కరెక్ట్. నెక్స్ట్ సో ఖజురాహో దేవాలయాలు చెండేల రాజుల హయాంలో నిర్మించబడి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ సరికి హోయసాల దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఇది కూడా కరెక్ట్. మనకు రాంగ్ ఉన్నదంటే మనకు శ్రావణ బెలగలటువంటి గోమటేశ్వర సో విగ్రహం అనేది ఎవరికి సంబంధించిన మనకు సో మనకు వృషభనాథుడి యొక్క కుమారుడు బాహుబలికి సంబంధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి శ్రావణ బెలగలలోని గోమటేశ్వర విగ్రహం ఎవరి చేత నిర్మించబడింది అంటుంది. చాలా ఇంపార్టెంట్. మనకు శ్రావణ బెలగలలోని గోమటేశ్వరుని యొక్క విగ్రహం ఎవరి చేత నిర్మించబడింది మనకు చాముండరాయలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక చాముండరాయని గమనిస్తే వీళ్ళు పశ్చిమ గాంగ వంశానికి చెందినటువంటి రాచమల అనే రాజు దగ్గర ఉన్నటువంటి 4వ మంత్రి అదేవిధంగా సైన్యాధ్యక్షుడు ఎవరు మనకు చాముండరాయలు. ఈ చాముండరాయలు సరికి గోమటేశ్వర విగ్రహాన్ని సో నిర్మించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో మహామస్తాభిషేకం అనే గొప్ప మత కార్యక్రమాన్ని సో 12 సంవత్సరాలకు ఒకసారి ఎవరికి నిర్వహిస్తారంటే ఎవరు మనకు ఎవరు మనకు సో మనకు బాహుబలిని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బాహుబలి యొక్క విగ్రహం ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనము. శ్రావణ బెలగలలోని గోమటేశ్వర విగ్రహమే ఈ బాహుబలి విగ్రహం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 12 సంవత్సరాలకు సో మహామస్తాభిషేకం జరుగుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి ఈ క్రింది వాటిలో జైన సిద్ధాంతానికి సంబంధించినది ఏవి అంటాడు. ఈ క్రింది వాటిలో జైన సిద్ధాంతానికి సంబంధించినది ఏది లేదు ఏవి అంటాడు. చూడండి కర్మను విసర్జించడానికి తపస్సు ఆచరించడం ఒక్కటే ఖచ్చితమైనటువంటి మార్గమే కరెక్ట్ అండి. సో ఇది జైన సిద్ధాంతానికి సంబంధించిన ఒక అంశం. సో నెక్స్ట్ ప్రతి వస్తువు అది ఎంత చిన్నదైనా కూడా ఒక ఆత్మ కలిగి ఉంటుందంటూ ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ కర్మ అనేది ఆత్మ యొక్క శాపం మరియు అది అంతం కాబడాలి అంటూ ఇది కూడా కరెక్ట్. మనకు సరైన ఆన్సర్ 1, 2 మరియు 3 సో వచ్చేసరికి మనకి ఏంటంటే జైన సిద్ధాంతానికి సంబంధించినగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఇది వచ్చేసరికి మన బౌద్ధ మతానికి సంబంధించిన బిట్ అనమాట. ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటాడు. చూస్తే దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాక పాలకులు బౌద్ధ మతము విరోధులు అంటాడు. ఇది రాంగ్ అండి. సో ఒకసారి మనం ఏపీ హిస్టరీలో సో మనకు ఓకే ఇక్ష్వాకుల గురించి మనం చదువుతాం. అక్కడ ఒక రాజు ఉంటారు ఎవరు మనకు వీర పురుషదత్తుడు. ఇతని కాలంలో సో బౌద్ధ మతాన్ని పీక్ లెవెల్ ఉంటుంది. అంటే మనం సింపుల్ గా దక్షిణ భారతదేశం ఇక్ష్వాకుల పాలకులు బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇది రాంగ్ ఇచ్చారు, ఇది రాంగ్. సో నెక్స్ట్ తూర్పు భారతదేశంలో పాల వంశ పాలకులు సో బౌద్ధ మత పోషకులు. ఇది కరెక్ట్. అంటే మనకు సో దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాకులు బౌద్ధ మతాన్ని దుమ్ము లేపితే సో మనకు తూర్పు భారతదేశంలో సో పాల వంశ పాలకులు సరికి బౌద్ధ మతాన్ని దుమ్ము లేపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేవలం 2 మాత్రం సరైనది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏం చేశారంటే మనకు జతపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవైపు తీర్థంకుడు ఇచ్చారు, ఒకవైపు చిహ్నం ఇవ్వడం జరిగింది. సో అది మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మొత్తం మనకు 24 మంది ఉంటారండి. సో 24 మందికి 24 చిహ్నాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆదినాథుడు సాదినాన్ని మనం ఏమంటాం వృషభనాథుడు అంటాం. మొట్టమొదటి తీర్థంకుడి యొక్క గుర్తేంటి మనకు ఎద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మల్లినాథుడు. ఈ మల్లినాథుడి యొక్క చిహ్నం మనకు నీటి కూజగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పార్శ్వనాథుడి యొక్క సో ఓకే చిహ్నం మనకు సో సర్పము. అదేవిధంగా శాంభవనాథుడి యొక్క చిహ్నం మనకు గుర్రం అని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆన్సర్ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి అంటుండు. సో లిచ్చెవి రాజు చేతకుని కుమార్తె అయినటువంటి వర్ధవాణి మహావీరుడి యొక్క తల్లి. సో మనం వర్ధమాన మహావీరుడి యొక్క తల్లి మనకు త్రిశాల. ఈ త్రిశాల ఎవరంటే మనకు సో లిచ్చెవి రాజు చేతకుని యొక్క కుమార్తె కాదండి, యొక్క చెల్లెలు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ గౌతమ బుద్ధుని తల్లి కులియ వంశానికి చెందినటువంటి యువరాణి. ఎస్ కరెక్ట్ అండి. సో ఎవరు మనకు మహామాయ లేదా మాయాదేవి. ఈ మాయాదేవి సో ఏ వంశానికి చెందింది? కులియ వంశానికి చెందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టేది కరెక్ట్. నెక్స్ట్ సరికి 23వ తీర్థంకుడు పార్శ్వనాథుడు వారణాసికి చెందినవాడు అంటే ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ పార్శ్వనాథుడు ఎవరంటే మనకు గతంలో వారణాసిని మనం కాశీ అంటాం. సో ఈ కాశీకి చెందినటువంటి అశ్వసేనుడి యొక్క కుమారుడు, అశ్వసేనుడి కుమారుడు అనమాట. అంటే సో ఈ మూడిట్లో మనకు రాంగ్ స్టేట్మెంట్ ఒకటి కాబట్టి సరైన మనకు సరైన అడుగుతుంది కాబట్టి మనకు సో 2, 3 సరైనగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని గమనిస్తే చూడండి ఇక్కడ జైన సిద్ధాంతం గురించి కొంచెం డెప్త్ వేయడం జరిగింది. చూడండి ఒకసారి ఇక్కడ గమనిస్తే ఏమంటే సో ఆత్మలు కేవలం జంతువులు మరియు మొక్కల ఆస్తి మాత్రమే కాదు, ఇతర మతాలు జీవాలుగా చూడని రాళ్ళు, ప్రవహించే నీరు, అదేవిధంగా అనేక ఇతర సహజ వస్తువుల ఆస్తి కూడా అనే స్టేట్మెంట్ పై ప్రకటన ప్రాచీన భారతదేశంలో ఈ క్రింద మత శాఖలలో ఒకదాని ప్రధాన విశ్వాసాలలో వాడిగా ప్రతిబింబిస్తుంటే మనకి జైన మతాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఆత్మ అనేది కేవలం జంతువులకు మొక్కలకే కాదు, సో మనకు చూడని రాళ్ళు, అదేవిధంగా ప్రవహించే నీరు, అదేవిధంగా ఇతర సహజ వస్తువులకు ఉంటుందని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే మనకు జైన సిద్ధాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సో జైన తీర్థంకుడు పార్శ్వనాథుడితో ముడిపోయినటువంటి ప్రదేశం క్రింది వాటిలో ఏంటంటే మనం చెప్పేది మనకు సో వారణాసి. ఎందుకంటే మనకు ఈ వారణాసి అంటే పార్శ్వనాథుడు వారణాసిలో సో వారణాసి అంటే మనకి కాశీరాజు అంటే గతంలో దీన్ని కాశీ అంటాం. అంటే కాశీరాజు యొక్క అశ్వసేనుడి యొక్క కుమారుడు మనకు పార్శ్వనాథుడు. అంటే మనకు వారణాసితో సంబంధం ఉన్నటువంటి సో తీర్థంకుడు ఎవరంటే మనకు 23వ సో తీర్థంకుడు పార్శ్వనాథుడుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు గతంలో జైన మతం మీద వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు. ఇవన్నీ కానీ మీకు నచ్చినట్లయితే సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం చర్చించుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.